బీపీటీ, ఎంఎల్టీ, అనస్థీషియా, కార్డియాలజీ, రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే. అరోరా యూనివర్సిటీ, ఉప్పల్, హైదరాబాద్. సో ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇట్స్ అ వెరీ సైలెంట్ డిసీజ్ అండ్ సిమ్టమ్స్ మనకు ముందే మీరు అన్నట్టు సైన్స్ అనుకోండి, సిమ్టమ్స్ తెలిసినప్పుడే వి విల్ గో. సైన్స్ ఎప్పుడు తెలుస్తాయి మనకి? నిజంగానే దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అసలు చాలా మంది? సైన్స్ వచ్చేటప్పటికి ఫ్యాటీ లివర్లో ఫెటీగ్ అంటే ఒక తెలియని ఫెటీగ్ ఉంటుంది. మేల్ అనుకోండి ఆర్ ఫీమేల్ అనుకోండి, ఫెటీగ్కి బోల్ కారణాలు అందులోంచి ఫ్యాటీ లివర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ ఉంటుందా ఈ ఫెటీగ్ అనేది లేచిన తర్వాత? ఫ్యాటీ లివర్ ఫెటీగ్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది, బికాస్ ఇది మనకి గ్లూకోజ్ దీంతో కూడా రిలేట్ అయి ఉంటుంది కాబట్టి. ఎర్లీ మార్నింగ్ ఫెటీగ్ అనేది మీకు లో ఫెరిటిన్స్, లో కార్టిజోల్ ప్రొడక్షన్ ఆఫ్టర్ క్రానిక్ స్ట్రెస్ లో మనం రిలీజ్ అవుతూ తర్వాత లో కార్టిజోల్, హైపోథైరాయిడిజం లేదా స్లీప్ డిస్టర్బెన్సెస్ లో హై ఇమోషనల్ గా మనం ఇమోషనల్ గా స్టిమ్యులేటెడ్ గా ఉన్న అప్పుడు వచ్చేది మార్నింగ్ ఫెటీగ్. ఇది ఓవరాల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కూడా మీరు డ్రాగ్ చేసుకుంటారే తప్ప యూ డోంట్ రియలీ అంత ఫ్రెష్ గా మీరు ఉండరు, మోటివేటెడ్ గా ఉండరు. సో దట్ ఈస్ ఫస్ట్ సిమ్టమ్ విచ్ వి మిస్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇవాళ ఓవర్ వర్క్ చేసాం అందుకని అనిపించింది అనే ఇదిలో ఉంటాం. సెకండ్ థింగ్ బ్లోటింగ్స్ వస్తాయి. దెర్ ఇస్ బ్లోటింగ్ వెన్ యూ టేక్ కామన్ అయిపోయిందా, ఏదో తిన్నాం కాబట్టి ఇది వచ్చింది. బట్ ఆ బ్లోటింగ్ అనేది కూడా ఇస్ అ వెరీ సిమ్టమ్ ఆఫ్ మీకు లివర్. ల్యాక్ ఆఫ్ ఫోకస్ అండ్ ఊరికే కోపం రావటం. యాంగర్ అనేది ఇమోషన్ బర్డన్ అనేది మీకు ఎక్కువగా లివర్ క్యారీ చేస్తుంది. సో వీ హ్యావ్ దిస్ కనెక్షన్ అనమాట. ఇమోషనల్గా మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్ ఎక్కువ పడేవాడికి తొందరగా కిడ్నీలో స్ట్రెస్ పెరుగుతుంది. అంటే ఫియర్ వస్తే కిడ్నీ ఏదైనా అవుతుందని కాదు, ఆ ఇంప్రెషన్స్ అనేది ఎక్కువగా మన కిడ్నీ క్యారీ చేస్తుంది. ఎక్కువ వరీ వాడు లంగ్. అలాగా యాంగర్ అనేది ఇరిటబిలిటీ అండ్ యాంగర్ పెరుగుతుంది, మన టాలరెన్స్ తగ్గుతుంది. ఈ 3 సిమ్టమ్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు 100% చెక్ అబౌట్ లివర్. అండ్ అన్నెసెసరీ ఫ్యాట్ కూడా మీకు అప్పటి వరకు ఒకలాగా ఉండి దెన్ విసరల్ కానీ అబ్డామినల్ ఫ్యాట్ కనుక సడన్ గా పెరుగుతోంది అన్నప్పుడు కూడా గో ఫర్ అ చెక్ ఫర్ ద లివర్. సో వచ్చిన తర్వాత ఎలాగా, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్స్? ఫ్యాటీ లివర్ కి వీ హ్యావ్ టు డిటాక్స్ యువర్ లివర్ అండి. లివర్ ని మనం దాని ఇన్సులిన్ సెన్సిటివిటీస్లో ఇష్యూ ఉన్నాయా, లేకపోతే రియలీ మనకి ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుందా, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది? మేమైతే పిత్తా బ్యాలెన్స్ చేయటము, పిత్తాన్ని డీటాక్స్ చేయటం చేసుకుంటూ వెళ్తాము. అండ్ తర్వాత అసలు దీన్ని స్టిమ్యులేట్ చేసేవి ఏవైనా ఎక్స్టర్నల్గా మనం ఎక్కువ తీసుకుంటున్నామా, హెవీ మెటల్స్ టోల్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఎక్కువ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ వెళ్తున్నాయా, ఆర్ మోర్ ఆయిలీ ఫుడ్, ఆయిల్ మరీ వాడిన ఆయిల్ కూడా ఇస్ అ వెరీ బిగ్ టోల్ ఆన్ ద లివర్. ఆర్ టూ మచ్ ఆఫ్ ఫ్రూట్ డైట్, హై ఫ్రూట్స్, మనం మిగతావన్నీ వదిలేసి ఓన్లీ ఫ్రూట్స్ తాగుతున్నాం. ఫ్రూట్ డైట్స్ అని, లిక్విడ్ డైట్స్ అని, ఇట్లా క్రాష్ డైట్స్ చేసేస్తున్నారు. సో దీనివల్ల కూడా లివర్ అనేది బికాస్ ఫ్రూట్ లో ఫ్రక్టోజ్ ఉంటుందండి. అండ్ ఫ్రక్టోజ్ ని మనం బాడీలో రిసీవింగ్ పాయింట్ ఓన్లీ లివర్. సో అలాంటి టైంలో లివర్ టేక్స్ అ ప్రాబ్లం. ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు టూ మచ్ ఆఫ్ ఫ్రూట్ డైట్ మాత్రం చేయదు. అప్పుడప్పుడు ఫ్రూట్స్ తినడంలో ఏ ప్రాబ్లం ఉండదు. సీజనల్ ఫ్రూట్ షుడ్ బి టేకెన్. ఎందుకంటే దాంట్లో ఉండే అడ్వాంటేజెస్, దాంట్లో ఉండే హై ప్రాణ ఎనర్జీస్ ఇస్ దేర్. కానీ ఓన్లీ ఫ్రూట్ డైట్, మిక్స్డ్ ఫ్రూట్ డైట్స్ తీసేసుకుని మాత్రం ఇబ్బంది పెట్టారు. లివర్ అనేది చాలా మంచి ఆర్గాన్, వెరీ అండర్స్టాండింగ్ ఆర్గాన్. ఎందుకంటే చిన్నప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ లివర్ అంటే టపటపా చదివేసే వాళ్ళం. ఒక 20% నుంచి కూడా రీజనరేట్ అయ్యే సస్టైనబుల్. సో దాన్ని కాపాడుకోవాలంటే ఏదైనా మంచి ఫుడ్స్ చెప్తారు విచ్ గివ్స్ ఎనర్జీ టు లివర్. సిన్నమన్ టీ, అది కూడా సిలాన్ వెరైటీ ఆఫ్ సిన్నమన్ టీ, దట్ హెల్ప్స్ అండి. దెన్ మీరు డాండిలియన్ రూట్స్ అని దొరుకుతాయండి, దట్ గివ్స్ అ వెరీ గుడ్ ఎఫెక్ట్ అండి. ఉసిరి పనిచేస్తుందండి. ఉసిరి ఆల్సో హెల్ప్స్ టు డీటాక్స్ యువర్ లివర్, కానీ లేకపోతే ఇట్ టేక్స్ యువర్ లివర్ వెరీ, ఇట్ మేక్స్ యువర్ యాక్టివ్. ఎనీ కైండ్ ఆఫ్ స్పైస్ హెల్ప్స్ యూ టు క్లియర్ ద లివర్ పార్ట్స్. బట్ అది కూడా తీసుకోవాల్సిన క్వాంటిటీలో, దేనికైనా అది పాయింట్. ఫ్రీక్వెన్సీ, రిపిటీషన్ కాకుండా ఉండేది ఒకటి. సెకండ్ థింగ్ క్వాంటిటీ, టూ ఇంపార్టెంట్. దాన్నే డోస్ అంటాం. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ చాలా మంది ఈ కషాయం లైక్ ఆల్ స్పైసెస్ వేసుకొని లైట్గా కషాయం వేసుకొని నిమ్మకాయ తీసుకొని తాగుతూ ఉంటారు. ఎవ్రీడే అది తాగుతూ ఉంటారు కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ తాగుతుంటారు. విచ్ ఇస్ బెస్ట్? ఆన్ అండ్ ఆఫ్ బెటర్ అండి. అయితే ఇప్పుడు అందరు అడిగే క్వశ్చన్ ఇదేనండి, ఏంటంటే ఇప్పుడు మనకేంటో తెలియదు, వాట్ ఆర్ వి అంటే నా కాన్స్టిట్యూషన్ ఏంటో తెలియదు, వాత పిత్త కఫాలు అంటారు మీరు, అది మాకు అర్థం లేదు, అర్థం అవ్వదు. సో వాట్ షుడ్ వి డూ? ప్రతి వాళ్ళు వచ్చి వాత పిత్త కఫాలు చూసుకోవాలి. సో అందుకని నా సజెషన్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూడండి, తీసుకోండి. యూ విల్ ఫీల్ కంఫర్టబుల్. అప్పుడు మీరు అన్ని రకాల డైట్ ఫుడ్ తీసుకుంటారు. డైవర్సిటీ పెంచండి.
ఒకటే రిపీట్ ఫర్ లాంగ్ టైం పెట్టుకోవద్దు. దెన్ ఇప్పుడు సపోజ్ మీరు ఇవాళ నేను ఓట్స్ తిన్నాను, దెన్ ఇట్స్ ఓకే. ఒక 2-3 days తర్వాత యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్, బార్లీ తీసుకోండి విచ్ ఇస్ ఆల్సో రిచ్ ఇన్ బీటా గ్లూకగన్. అలా మార్చుకుంటూ వెళ్ళండి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దిస్. మీరు సీడ్స్ ఇవాళ ఒక 2 రకాలు తిన్నారు, నెక్స్ట్ డే ఒకటి. అప్పుడు మీకు ఏంటంటే ఇన్ కేస్ ఏమైనా విరుద్ధాహారం ఏమైనా ఉన్నా కూడా యువర్ బాడీ విల్ బి ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్. అందుకని ఫ్రీక్వెన్సీ, క్వాంటిటీ అండ్ రిపిటేషన్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ యూ డోంట్ నో యువర్ పర్సనాలిటీ. ఓకే. సో అక్రాస్ ద గ్లోబ్ అందరూ ఫాలో అయ్యేది అలోపతి. బట్ ఏంటంటే ఎక్కువగా మెడిసిన్స్ తీసేసుకుంటున్నారు చిన్న హెడేక్ వచ్చినా, లేకపోతే చిన్న పిల్లలకు కూడా ఈజీగా ఇచ్చేస్తున్నారు మెడిసిన్స్ అనేవి. సో అది ఏమైనా లాంగ్ రన్లో ఎఫెక్ట్ అవుతుందా మనకు, లేదా ఓకేనా? లాంగ్ రన్లో డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే మనం అసలు ఎందుకు వస్తుందో ఆలోచించట్లేదు. మనం ఎట్లా, ఎందుకంటే మన మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లా ఉందండి, ప్రాబ్లం ఉన్నంత వరకే మనం దాని గురించి ఆలోచిస్తున్నాం. వన్స్ అది కనుక వెళ్ళిపోయింది అనుకోండి, రేర్లీ వి థింక్ అబౌట్ ఇట్. సో నేను ప్రాబ్లమ్ని డీల్ చేయొద్దు అనట్లేదు. ఆ నిమిషం అది తీసుకున్నా డెఫినెట్లీ ఎందుకు వచ్చిందో కూడా ఆలోచించడం ఎస్పెషల్లీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ హెల్త్ అండి. ప్రతిసారి రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ పీరియడ్లో మీకు హెడేక్ వస్తుంది. ప్రతిసారి మీరు హెడేక్ పిల్ని యూ కాంట్ పాపప్. ఎందుకు వస్తుంది? పీరియడ్ కాబట్టి వస్తుంది? నో. అప్పుడు అందరికీ రావాలి. దట్ థింకింగ్. సో అప్రోచ్ ఆఫ్ పేషెంట్ అండ్ డాక్టర్ షుడ్ చేంజ్. చేంజ్ అయితేనే దెర్ ఇస్ హెల్త్ డెవలప్మెంట్, లేకపోతే దెర్ ఇస్ ఆల్వేస్ అ డిసీజ్. అయితే ఇది ఇంకొక లైక్ ఇది సొంతంగా తెలుసుకున్న విషయం, అది కరెక్ట్ రాంగ్ మీరే చెప్పండి. సో మై సిస్టర్ యూస్ టు హ్యావ్ మైగ్రేన్ హెడేక్. ఒక సైడ్ హెడేక్ వచ్చేది, కానీ చిన్నప్పుడు వచ్చేది. ఆ హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్ అయిపోయింది. బట్ మై మామ్ గేవ్ అశ్వగంధ ఎవ్రీ టైం పాలలో కలిపి ఒక 1 year 2 years ఇచ్చింది. ఇట్ హెల్ప్డ్. ఆ మైగ్రేన్ తగ్గిపోయింది. సో ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. అట్లా తీసుకుంటే మైగ్రేన్కి అశ్వగంధ అనేది హెల్ప్ చేస్తుంది. ఒక విధంగా అది కంప్లీట్ మైగ్రేన్ అయ్యి ఉండకపోవచ్చు. అశ్వగంధ ఏంటంటే మీ సింపాథెటిక్ పారాసింపాథెటిక్ బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కొంచెం బ్లడ్ వెజల్స్ ఇంకా న్యూరో ట్రాన్స్మిషన్స్ ని రిలాక్స్ చేయడానికి. సో ఇట్ కుడ్ బి మోర్ ఆఫ్ అ స్ట్రెస్ హెడేక్. దో సిమ్టమ్ మీకు ఏంటంటే అట్లా అనిపించవచ్చు, కానీ ఇట్ కుడ్ బి అ మోర్ స్ట్రెస్ హెడేక్. సో అలాంటి హెడేక్ అది విత్ దిస్ మే వర్క్. కానీ ఒక్కొక్క టైప్ ఆఫ్ హెడేక్స్ ఒక్కొక్కలాగా ఉంటాయండి. స్ట్రెస్ హెడేక్స్ అనేవి ఒకలా ఉంటాయి. వాసో కన్స్ట్రిక్షన్ అయినప్పుడు, బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఒకలాగా ఉంటుంది. టూ మచ్ ఆఫ్ ఫోకస్ చేసి మీ ఎనర్జీ ఇది చేస్తున్నప్పుడు ఆ ఫోకస్డ్ మైండ్కి వచ్చే హెడేక్ ఒక రకమైన డల్ రింగింగ్ హెడేక్ ఉంటుంది. మైగ్రేన్ హెడేక్ అనేది జనరలీ షార్ప్ హెడేక్స్ ఉండి అండ్ ఇట్ పీక్ వెళ్ళి పీక్కి తగ్గుతాయి. దట్ ఈస్ మోర్ పిత్త ఓరియంటెడ్ హెడేక్స్ ని ఎక్కువగా మైగ్రేన్ కింద క్లాసిఫై చేస్తాం. వాటికి లివర్ నుంచి డీటాక్స్ చేసుకుంటూ వెళ్తే దట్ గెట్స్. సో యూజువల్గా అశ్వగంధ కానీ కుర్క్యుమిన్ కానీ ఇలాంటివి ఆయుర్వేదాలో ఎక్కువగా యూస్ చేస్తుంటారు యాజ్ అ మెడిసిన్. సో న్యాచురల్గా అవి ఎంత హెల్ప్ చేస్తుంటాయి, మనం ఫ్రీక్వెంట్గా తీసుకుంటే బెటరా? ఇక్కడ నేను ఒకటి క్లారిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను అండి. న్యాచురల్గా ఉండటం అంటే మన బాడీకి టాలరెన్స్ ఉన్నంత వరకే అది మనకి న్యాచురల్. ఏదైనా సరే దో న్యాచురల్, మీరు ఎక్సెస్ తీసుకుంటే ఇట్స్ హార్మ్ఫుల్. సో న్యాచురల్ కదా అని మనం రెగ్యులర్గా తీసుకోవటము లేకపోతే డైలీగా వాడటం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి ఎంత నెసెసరీయో అంత వాడటమే కరెక్ట్. సింథటిక్ కూడా మన బాడీ డిగ్రేడ్ చేసేసేంత వరకు నో ప్రాబ్లం. సో వాట్ ఈస్ అన్యాచురల్ ఆర్ సింథటిక్ అంటే ఎప్పుడైతే అది మన బాడీలో స్టక్ అయిపోతుందో అండ్ ఇట్ స్టార్ట్స్ కాజింగ్ ఎన్ ఇష్యూ, అది దో ఇట్స్ న్యాచురల్ ఆర్ సింథటిక్, ఇట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే. సో దినచర్యలో ఇది హెల్దీ దినచర్య ఇలా చేస్తే మనం కొంతవరకు డిసీజెస్ని పోస్ట్ పోన్ చేయొచ్చు, లేకపోతే రాకుండా చూసుకోవచ్చు అనే దినచర్య ఏమైనా ఉందా? లైక్ నార్మల్ సెటిల్డ్ డైలీ రొటీన్? యాక్చువల్లీ అయితే కాన్స్టిట్యూషన్ బట్టి వేరియబుల్ అండి. బట్ ఒక సింపుల్ గా చెప్పాలి అంటే నా ఉద్దేశంలో రేస్ బిఫోర్ సన్ రైజ్ అండి, అట్లీస్ట్ 15 minutes. ఓకే. అండ్ దెన్ మీరు పొద్దున్నే ఏదైనా హ్యావ్ సమ్ టీ అంటే మిల్క్ టీ కాదు, 100% అవాయిడ్ మిల్క్ టీ అండ్ కాఫీ. మామూలుగా ఏదైనా డికాషన్ విత్ జింజర్ అనుకో ఒక రోజు, నో కాఫీ అండి. బ్లాక్ కాఫీ కూడా నో, బికాస్ లేచిన వెంటనే హ్యావింగ్ అ టీ అండ్ కాఫీ ఇస్ అ ఫస్ట్ రాంగ్ స్టెప్ ఫర్ క్రానిక్ గ్యాస్ట్రో ఇష్యూస్. సో లేవగానే మైల్డ్ టీ తీసుకోవచ్చు వితౌట్ మిల్క్. వేడి నీళ్ళు, నెయ్యి కానీ ఆర్ ఎనీ జింజర్ టీ కానీ, అట్లాంటి జింజర్ విత్ వాటర్, నో మిల్క్ అండి. అది తీసుకుని హ్యావ్ ఎనీ ఫ్రూట్ కానీ, ఆ సీజనల్ ఫ్రూట్ ఏదైనా మీరు స్టార్ట్ చేసుకుని దెన్ ఎక్సర్సైజ్ ఫర్ 15 to 20 minutes, ఎనీథింగ్, అరోబిక్ అనుకోండి, స్ట్రెంథనింగ్ అనుకోండి. నా ఉద్దేశంలో మార్నింగ్ ఎక్సర్సైజెస్ ప్లేస్ అ వెరీ గుడ్ రోల్, పిల్లల్లో కూడా ఇంక్లూడింగ్. తర్వాత యూ స్టార్ట్ యువర్ డే అండి. అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ మీరు ఉండగలిగితే ఉండండి, బికాస్ ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్కి అంత బ్రేక్ఫాస్ట్ నెసెసిటీ ఉండట్లేదు. డిపెండ్స్ ఆన్ వాట్ యూ ఈట్. ఒకవేళ తినాలనుకుంటే క్వాంటిటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తక్కువే ఉండటం బెటర్, బికాస్ మనది ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. లేదా మీది కనుక ఏదైనా
వర్క్ చేస్తున్నారు ఆర్ ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉందంటే దెన్ యూ కెన్ హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫస్ట్ దాంట్లో ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉండి కొంచెం కార్బ్ తగ్గితే బెటర్ మీకు బేస్డ్ ఆన్ దిస్ ప్రోటీన్ భాషలో. ఇంకా డీప్ గా అయితే వీ గో విత్ ద కాన్స్టిట్యూషన్, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ బెటర్, పొంగల్ బెటరా ఆర్ అలాగా. అండ్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, లైక్ ఒక రోజు మీరు కనుక దోశ తింటే ఒక రోజేమో ఇడ్లీ తినండి, ఒక రోజేమో ఓట్స్ తినండి, ఒకరోజు పోహా తినండి. యూ హ్యావ్ ఆల్ ద వెరైటీ ఆఫ్ ఫుడ్ విత్ క్వాంటిటీ తక్కువ. ఒక ఇప్పుడుండే యావరేజ్ లైఫ్ స్టైల్కి అయితే తక్కువ క్వాంటిటీ బెటర్. మధ్యాహ్నం ఫుడ్ 12:30 to 1 లోపల తీసుకునేటట్టు, అండ్ అందులో అన్ని రకాలు కూర, పప్పు, చారు ఉండేటట్టు చూడు. కర్డ్ ఈవినింగ్ పూట 7:30-8 ఆర్ మాక్సిమం బై 7 to 8 లోపల కనుక అవి కొట్టుకోగలిగితే ఇట్స్ మోర్ అడ్వైజబుల్ అండి. 3 times ఆఫ్ ఫుడ్ ఇస్ అన్ బేసిక్ థింగ్, 2 times is more healthier. 100%. కానీ మన లైఫ్ స్టైల్ బట్టి, మన యాక్టివిటీ బట్టి దాన్ని బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు మా ఒక డిసీజ్ అసిడిటీ ఉన్న వాళ్ళకి తీసుకుని నేను 3 times by 2 times తీసుకుంటే ఇట్ విల్ నాట్ హెల్దీ పర్సన్. 2 times is enough. Good thing. Yeah, it's a good thing అండి. మధ్యలో స్నాకింగ్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంత చేసి 2 times తీసుకొని స్నాకింగ్ ఎక్కువ అయిపోతుంటుంది, యూజ్ లేదండి. దెర్ ఇస్ నో యూజ్ అన్నమాట. సో తినేదేదో ఆ టైంలో మనం ప్రాపర్గా తింటాం ఇస్ కరెక్ట్. అండ్ టైంకి పడుకోండి. That's what I would give everybody suggestion, like maximum by 10 మీరు కనుక పడుకుని సూర్యోదయానికి ముందు అట్లీస్ట్ 15 minutes ముందు ఆ సైకిల్ మనం మెయింటైన్ చేయగలిగితే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అయిపోయాయి. తెలియనివి కూడా ఇట్ విల్ బి టేకెన్ కేర్. ఎందుకంటే ఆ పడుకోగలుగుతున్నాము అంటేనే వీఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ పారాసింపాథటిక్. అండ్ ఒకవేళ పడుకోలేకపోతున్నాం అంటే డీల్ విత్ ఇట్ అండి. ఎందుకు పడుకోలేకపోతున్నాము, ఎందుకు వీఆర్ రీడింగ్ ఎట్ దట్ టైమ్, వై వీఆర్ డూయింగ్ దిస్ అనేది, దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. డెఫినెట్లీ. మనం ఇప్పుడు పంచభూతాల్లో మనం ఎక్కువగా కనెక్టెడ్ ఉండేది నేలకి, రైట్? సో దానికి మనము గ్రౌండింగ్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంటుంది. మనం ఎంత కనెక్టెడ్గా ఉంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇదివరకు కాలంలో ఏంటంటే మట్టి నేల కానీ, దొడ్డి కానీ, లేకపోతే ఒక వరండా అనేది చాలా కామన్ గా ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ మట్టి కూడా మట్టి అయిపోయి మనం క్లీన్లీనెస్ ఫ్రీక్ అయిపోయి, సో వీఆర్ డూయింగ్ మొత్తం అంతా కూడా మనం సిమెంటింగ్ చేసేస్తున్నాం, టైల్స్. సో దీంతో ఏమవుతుందంటే అండి, బేసికల్ గా మన వోల్ట్ ఏదైతే ఉంటుందో, మనం ఓన్లీ కెమికల్ బాడీ కాదు, యాజ్ ఐ మెన్షన్, మనం వీఆర్ ఆల్సో అన్ ఎలక్ట్రిక్ బాడీ. మనలో ఎలక్ట్రిక్ వోల్ట్స్ కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ అయ్యేది ఆ బేస్ మీదే. సో దాంతో ఆ వోల్ట్ అనేది ప్రాపర్ గ్రౌండింగ్ అనేది జరగదు, ఆ ఎక్స్చేంజ్ అనేది. సో గ్రౌండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇందాక మాట్లాడుకున్న డైలీ దినచర్యలో వాకింగ్ విత్ షూ, మీరు క్యాలరీస్ బర్న్ చేయటం కన్నా వితౌట్ షూస్ అండ్ స్లిప్పర్స్ మీరు కనుక గ్రాస్లో కానీ, లేకపోతే శాండ్ మీద కానీ, ఆర్ ఆన్ మట్టి నేల మీద కానీ మీరు ఒక 15 to 20 minutes వాక్ చేసిన, దట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ అండ్ మోర్ హెల్ప్ఫుల్ దాన్ జస్ట్ ఇన్ని కిలోమీటర్స్ 10,000 steps 20,000 steps నడవటం కన్నా కంపారిటివ్లీ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్. సో దానివల్ల ఇమ్యూనిటీ కూడా పెరిగే ఇమ్యూనిటీ కన్నా మ్యామ్ మోర్ హైపర్ యాక్టివిటీ తగ్గుతుంది, యూ గెట్ మోర్ రిలాక్స్డ్, మీ మైండ్ అనేది బాగా ఇదవుతుంది. మోకాలు నొప్పులు రావు చాలా మందికి. ఇప్పుడు మోకాలు నొప్పులకి కారణం వీ హ్యావ్ నో గ్రౌండింగ్ అని, టైల్స్ మీద. సో మనకి ఏంటంటే ఆ హీట్ థర్మోజెనసిస్ లో కూడా ఇష్యూస్ వస్తాయి, ఆ బ్యాలెన్స్ అనేది వీ స్టార్ట్ లూజింగ్ అనమాట. సో అది కెన్ బి బ్యాలెన్స్డ్. అండ్ పాదంలో కూడా మనకు నర్వ్ ఎండింగ్స్ లో విచ్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు బ్రెయిన్ ఉంటాయి, రిఫ్లెక్సెస్ ఉంటాయి. అవి నడిచినప్పుడు ఆ నర్వస్ సిస్టమ్ అనేది బాగా స్టిమ్యులేట్ అయ్యి రిలాక్స్ అవుతుంటుంది. అవునండి, అదే బేట్ మీద మీకు మసాజెస్ అనుకోండి, ఇవన్నీ కూడా. ఓకే, డన్. మ్యామ్, ఒక ఫుడ్ ఎవ్రీ డే విమెన్ తీసుకోవాలి. ములగాకు పొడి ఎంత క్వాంటిటీ? కొంచెం స్మాల్ క్వాంటిటీలో, బట్ యూ కెన్ స్టిల్ టేక్ అ బ్రేక్. బట్ నా పరంగా ఏంటంటే మోర్ దాన్ ఫుడ్, లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం బెటర్. వీ షుడ్ బి డన్ ఎవ్రీ డే. అండ్ వన్ హ్యాబిట్ సైలెంట్ గా మన గట్ ని డ్యామేజ్ చేస్తూ ఉన్న హ్యాబిట్ ఏంటి రెగ్యులర్ గా మనం చేసే? మార్నింగ్ లేవగానే టీ అండ్ కాఫీ తాగటం. ఓకే. సో వర్స్ట్ డ్రింక్ ఫర్ ద గట్? కూల్ డ్రింక్స్ అండి. ఏ కూల్ డ్రింక్ అయినా, కూల్ డ్రింక్ ప్లస్ ఈ మాజా, ఫ్రూటీస్, ఎనీ కూల్ డ్రింక్ తీసుకోండి. I think any cool drink is the worst thing which disturbs the gut. So one common sign we ignore and it is very dangerous. Fatigue అండి. ఆ ఫెటిగ్ ఎలా అనిపిస్తుంది? లైక్ చాలా నీరసంగా ఉన్నట్టు, లేకపోతే we push ourselves to do work అనేది ఫస్ట్ థింగ్ which we neglect అండి. బెస్ట్ ఫుడ్ ఫర్ బ్రెయిన్ పవర్? బ్రెయిన్ పవర్ కి బెస్ట్ అయితే సరస్వతి ఆకండి. సరస్వతి పొడి కానీ సరస్వతి ఆకు తీసుకుంటే ఇట్స్ అ పాట్ అండి. మామూలు ఊరికే ఇంట్లో ప్లాంట్ కింద పనిచేస్తుంది. దట్ ఈస్ దే. అండ్ ఆర్ యూ కెన్ హ్యావ్ బ్లూ పీ టీ, శంఖపుష్పి టీ, కానీ 2 different ways లో వర్క్ అవుతాయి రెండు, బట్ ఇట్ ఇస్ గుడ్. సో 3 foods that heal gut naturally. ఆవు నెయ్యి, ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్. తర్వాత యూ కెన్ హ్యావ్ ఈస్ ఆఫ్ గోల్,
కానీ అది కూడా టాలరెన్స్ ఉంటుందండి బికాస్ ఇట్స్ సాల్యుబుల్ ఫైబర్ కాబట్టి, బట్ ఇట్ రియలీ హెల్ప్స్ యూ టు హీల్. అండ్ ఉసిరి అది ఇమ్యూన్ వైజ్ గా బాగా హెల్ప్ చేస్తుంది. కూడా ఎవ్రీడే తీసుకోవచ్చు పౌడర్ లాగా కానీ ఒక చిన్న ముక్క కానీ తీసుకోవచ్చు. ఓకే, వన్ డైలీ హ్యాబిట్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హెల్త్. టైంకి పడుకోవటం, టైంకి తింటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నిర్లేప గారు, థ్యాంక్స్ అలాట్. వెల్కమ్.